వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట న్యూస్. ఇక మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణ సూర్యాపేట జిల్లా పేపర్. యాసంగి పంటల సాగు కోసం కాళేశ్వరం జలాలను వారబందీ పద్ధతిలో విడుదల చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో జనవరి 8 నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగే నీటి విడుదల షెడ్యూల్ను శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. రోజుకు 4000 క్యూసెక్ల చొప్పున 6 విడతల్లో 48 రోజులు నీటిని విడుదల చేయనున్నారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. గత ఏడాది యాసంగి సాగుకు ప్రభుత్వం జనవరి 8 నుంచి ఏప్రిల్ 15 వరకు 56 రోజులు సాగునీరు అందించనుంది. యాసంగి సాగుకు కాళేశ్వరం జలాలు అయితే ఈ సూర్యాపేట జిల్లాలో ఎప్పుడెప్పుడు నీరు ఇవ్వబోతున్నాము అనేటటువంటిది ఇక్కడ వారంకి ఒకసారి ఇస్తున్నారు. ఈ వారానికి ఒకసారి ఇస్తున్నారంటే రైతులారా ఆలోచించుకోండి. మీరు ఇప్పటి వరకే కనుక ఈ ఎస్ఆర్ఎస్పి కింద ఈ సూర్యాపేట జిల్లాలో నూతనకల్లు, చీవెంల, మద్దిరాల, ఇటు పెనబాడు మండలము, ఈ సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి, తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి కాలువలు అనేవి ఎక్కువగా ఉన్నవి. అటు హుజూర్ నగర్, కోదాడ అటు పోయినట్టయితే సాగర్ లెఫ్ట్ కెనాల్ ఉంది. మరి ఈ 2 నియోజకవర్గాలు సూర్యాపేట, తుంగతుర్తిలో ఉన్నటువంటి రైతులు ఇప్పటికే కనుక మీరు వరి సాగు కొరకు కనుక నార్లు పోసుకొని ఉంటే వాళ్ళు వారానికి ఒక్కసారి ఇస్తామని స్పష్టం చేయడం జరిగింది. షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. మీ భూములు కనుక మీ రేగడి భూములు అయితేనేమో సాగు చేసుకోండి వరి, లేదంటే మాత్రం వేరే పంటలు వేసుకోండి. ఆరుతడి పంటలు, మినప అది వేరేది వేసుకోండి, కూరగాయలు వేసుకోండి, దానివల్ల లాభం ఉంటుంది. కానీ మళ్ళీ వరి వేసుకొని నీరు అందక వాటి ఎండిపోతుంటే గొడ్లను వేపుకోవడం, తలగబెట్టుకోవడం ఇవన్నీ చేసుకోవద్దు. ఆలోచన చేసుకోండి. అయ్యా మరి అప్పుడు కాళేశ్వరం ఏదో ప్రిస్టేజియస్గా పోయిర్రు, ఇంకొకటి కూడా ఈడ ఆలోచించాలి. నిన్ననే మంత్రులందరూ కాళేశ్వరంకి వెళ్ళి వాటిని అన్ని బ్యారేజీలను చూడడం జరుగుతుంది. అసలు ఆ కాళేశ్వరం ఉంటుందా పోతుందా, మరి అక్కడ జియాలజిస్టులను, జియోఫిజిస్టులను, ఇక వీళ్ళందరినీ పెట్టేసి ఇంజనీరింగ్ వాళ్ళను, ఎన్విరాన్మెంటలిస్టులను వీళ్ళందరితోటి వాళ్ళు చర్చలు జరిపినాక అసలు వీళ్ళు ప్రాజెక్టును కట్టడం వయబులా, నాన్ వయబులా, మరి డబ్బుల కొరకు కట్టిరా, ఎట్లని తేలాలి, మరి ప్రాజెక్టు భవిష్యత్తు ఎలా ఉంటుంది, లేకుంటే అది ఒక మ్యూజియంగా ఉండబోతుందా, ఏదో ఇక మనము ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సురేష్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంపీ బడుగులింగయ్య యాదవ్. తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి మండలం కాసర్లపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మొండె సురేష్, అతని భార్య పిల్లలపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగులింగయ్య యాదవ్ తెలిపారు. అయితే ఈ వార్త నిన్న కూడా చదవడం జరిగింది. ఏమని, ఈయన మీరు సురేష్ పైన దాడి చేసిర్రు, ఇక ఈ దాడి ఇక కాంగ్రెస్ వాళ్ళు మొత్తం, ఇంకా రాష్ట్రం మొత్తం ఇంకా బీఆర్ఎస్ వాళ్ళ పైన పడి కొడుతున్నారు అన్నట్టు చేస్తున్నారు. ఓకే, అది తప్పు. ఎవడైనా ఎన్నికల అప్పుడు ఎవరికైనా స్వతంత్రం ఉంది, ప్రచారం చేసుకోరు, ఏ పార్టీలైనా ఉండొచ్చు, చేసుకోరు, అంతవరకు బాగానే ఉంది. దాడి చేసిర్రు, పరామర్శిస్తున్నారు, కరెక్టే, మంచిదే. ఎవరికా అన్యాయం జరిగినప్పుడు రావాలి, ఓదార్చాలి, అప్పుడే మానవత్వం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారో ఇది చేసినప్పుడు ఒక గిరిజనునికి ఉచ్చదాపించినప్పుడు మీరు ఎక్కడ పోయిర్రు, ఒక గిరిజన్ని చిత్రహింసలు చేసినప్పుడు ఎడిపోయారు, ఇంకొక గిరిజన్ని పెనబాడు మండలంలో పట్టుకొని అతని పాయకాన పోయే రంధ్రంలో ఐసుగడ్డలు పెట్టి కర్రలు పెట్టి తిప్పినప్పుడు ఎక్కడ పోయిర్రు, అక్కడ ఆ వ్యక్తి చనిపోతుందని తెలిసినప్పుడు ఇదే 7200 శ్రీకాంత్ రెడ్డి పోయి పెనబాడు మండలం పిఎస్ నుండి సూర్యాపేట రూరల్ పిఎస్కు తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ రోజు 24 గంటలలో అడ్వకేట్తో మాట్లాడి ఖచ్చితంగా ఈ వ్యక్తికి బెయిల్ రావాలని పోరాడినప్పుడు ఆ వ్యక్తికి బెయిల్ వచ్చింది. దాని తర్వాత జరిగినటువంటి సంఘటన ఓన్లీ సూర్యాపేట జిల్లాలోనే చూసుకుందాం. మరియమ్మ లాకప్ డెత్ అప్పుడు ఎడిపోయారు. ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, ఒక జర్నలిస్టులను పట్టుకొని కొట్టినప్పుడు ఎడిపోయారు. మీరే కదా మంత్రి గారు, మేము అడుగుతున్నాము, జర్నలిస్టులు ఇలాంటి వార్తలు రాస్తున్నప్పుడు కపర్దార్ అని వాళ్లకు మీరు కనసన్నలలో నడుపుకున్నప్పుడు ఎడిపోయినాయి. మీరు ఇవన్నీ మీరు చేయించినట్టు కాదా? ఈరోజు శుద్ధపూసలు మేమేమో నీతికి ధర్మానికి మారు పేరు బీఆర్ఎస్ అన్నట్టు మీరు ఏం చేయలేదు. దాడుల ఒక సంస్కృతిని మేము పెంచి పోషించలేదు. దాడులు అంటేనే తెలియదు. మేము ఇట్లా చేతులు
కట్టుకొని కూర్చుంటాము, మా మీద కూడా కొడితే ఒక చెంప కొడితే రెండో చెంప చూయించినాము, చెంప మీద కొడితే వీపును చూయించినాం అన్నట్టు ఈరోజు అయితే మీరు వచ్చి లంగా నీతులు శుద్ధ మాటలు చెప్తున్నారు. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోరు. ఈరోజు అసలు మీకు నైతికంగా వాళ్ళని అడిగేటటువంటిది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేది లేదు. కానీ ఇలాంటి దానిని మాత్రం మేము ఖండిస్తున్నాం. ఫస్ట్ నుండి ఖండించింది మేము, బాధితుల పక్షాన నిలబడింది మేము. మాకుంది ఆ హక్కు వాళ్ళ తరపున పోరాడడం. ఈరోజు వచ్చేది మీది ఏదో డ్రామాలు ఆపరి మీరు ప్రవళిక హత్యను కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఇలా డ్రామారా. ఈరోజు నువ్వు సూర్యాపేట వస్తుందంటున్నావు. ఏ సిగ్గు శరం ఉంటే నువ్వు సూర్యాపేటకు వస్తావు? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు చేసిన అన్ని అలాంటి లంగ పనులు చేసినావు. ఒక వాంచి నిరుద్యోగులు చనిపోతుంటే వాళ్ళ ఆత్మహత్యలను నువ్వు ఈ ఇష్టం వచ్చినట్టు నీ నోటుకు వచ్చినట్టు నీ ముంగట సిస్టమ్ ఉందని ట్విట్టర్ ముంగట నీ చేతులకు నీ నోటికి అద్దు లేకుండా చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు మీరు మాట్లాడేది. ఇక ఇంకో వార్తకు పోతే ఆన్లైన్ గేమ్స్తో ఆగం, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న యువత, జూదంతో గుల్లవుతున్న జేబులు, అడిక్ట్తో లక్షల రూపాయలు స్వా, డబ్బులు పోయాక మనస్తాపంతో ఆందోళన. ఇటీవల ఓ వ్యక్తి సెల్ఫీ వీడియోతో కలకలం. ఇక ఇక్కడ ఏముందంటే అసలు వీళ్ళు ఏ గేమ్స్ ఆడుతున్నారు ఆన్లైన్లో, వీళ్ళు రేసింగ్ గేమ్స్ ఆడుతున్నారా ఇంకా ఏ గేమ్స్ ఆడుతున్నారు అనేది చూస్తే ఇక్కడ వీళ్ళు ఆడేటటువంటిది జంగిల్ రమ్మీ, క్లాసిక్ రమ్మీ, ప్లే రమ్మీ, ఇలాంటి ఈ మొత్తం వీళ్ళు ఆడేది ఏంటంటే ప్యాక్ ఆటలు. ఈ ప్యాక్ ఆటలు ఆడుతున్నారు. ఈ ప్యాక్ ఆటలు ఆడుతున్నటువంటి వాటిని ఇక్కడ కూడా కొద్దిగా బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. అయ్యా ట్విట్టర్ టిల్లు నువ్వేం చెప్పినావు? నువ్వు ప్రపంచ దేశాలకు నేను ఆన్లైన్ సేవలు అందిస్తున్నా అని చెప్తున్నావు. నీ బీఆర్ఎస్ ఓడిపోగానే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ వాళ్ళు, నీ బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళందరూ ఏం చేసారు? అసలు ఇక ట్విట్టర్ టిల్లు సార్ పోయిండు, ఐటీనే లేదు, ఐటీ మూలక పడుతుందని చెప్పినావు. గోషి కట్టుకున్న రాజశేఖర రెడ్డి టైంలో ఐటీ బ్రహ్మాండంగా ఎదిగింది. సరిగ్గా ఇంగ్లీష్ రానటువంటి చంద్రబాబు నాయుడులో ఐటీ బ్రహ్మాండంగా ఎదిగింది. 3 పూలు 6 కాయలుగా కాసింది. నీకు వచ్చేది ఏం లేదు. బాత్రూమ్లు కడుగుతుంది పోయి అమెరికాలో ఉండి నువ్వు నేర్చుకున్న 4 ఇంగ్లీషు ముక్కలతోటి మాట్లాడతావు. అవన్నీ ట్రోల్ చేసి నిన్న శ్రీధర్బాబు మాట్లాడుతున్న ఇంగ్లీషు ఆ రోజు ఈ రోజు ఆ మంత్రి ఈ మంత్రి అని ట్రోల్స్ చేస్తున్నావు. ఆయన కంటెంట్ మాట్లాడుతున్నావు, నువ్వు కథలు మాట్లాడుతావు, ఇంగ్లీష్లో నువ్వు స్టోరీలు చెప్తావు. ఇక్కడ మరి ఇన్ని రోజులు ఉన్నటువంటివి ఈ తెలంగాణ సమాజం గోసపడుతుంటే ఈ గేమ్స్ను నువ్వు ప్లే స్టోర్లోకి వెళ్ళి తీసేయలేకపోయినావు. వీటిని ఎందుకు అడ్డుకట్టేయలేకపోయినావు? చైనాతోటి యుద్ధం జరిగినప్పుడు భారత ప్రభుత్వం చైనా యాప్ని బ్యాన్ చేసింది. ఇలాంటి యాప్లను నువ్వు ఎందుకు బ్యాన్ చేయలేకపోయినావు? ఇలాంటి వాటిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇలాంటి యాప్లను ఉంచొద్దు, తొలగించాలి, ప్లే స్టోర్లో ఉంచొద్దు, గూగుల్ తోటి మాట్లాడాలి. అయ్యా కేటీఆర్, ప్రపంచంలో 2వ అత్యంత పెద్దమైనటువంటి గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉందన్నావు. గూగుల్ వాళ్ళతోటి మాట్లాడి ప్లే స్టోర్ నుంచి ఎందుకు తీపియలేకపోయినావు? ఇప్పటికైనా శ్రీధర్ బాబు గారికి ఒక సూచన చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పిల్లలు గంజాయిలు, సారా అన్ని తాగేసి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటిది కాక్టైల్ లెక్క వాళ్ళే కలుపుకొని తాగి ఇలా తల్లిదండ్రులు తాగినాక ఏం చేస్తున్నావో తెలియక ఈ విధంగా వాళ్ళు జోబులు గుల్లాలు చేసుకొని పిల్లలను మున్నమోపులను తయారు చేస్తున్నారు. వీళ్ళ గోసాలు చూస్తే మా కాడ పెద్ద లీస్టే ఉంది. ఒకప్పుడు ఇంకా దీని తర్వాత ఒక సపరేట్ వీడియో చేస్తాం. ప్రజాపాలన సభలను సద్వినియోగం చేసుకోవాలి. ఒకే అప్లికేషన్తో అన్ని పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నోడల్ అధికారి ఆర్వి కరణ్. ఇక ఇది మనకు ప్రజాపాలన గురించి వస్తున్నటువంటిది ఇక్కడ కూడా ఉండేది. 2వ రోజు 37,750 దరఖాస్తులు. ప్రజాపాలనకు మంచి స్పందనే ఉందన్నారు. ఇక్కడనేమో వీళ్ళేమో స్పందనకు కరువు అన్నారు. ఇంకా వేరే పేపర్లో చూస్తేనేమో ఇక్కడనేమో మంచి స్పందన, ప్రజాపాలనకు విశేష స్పందన అనేది ఈనాడు రాసిండు. వీళ్ళే స్పందన లేదన్నారు. ఇక మీరు మీరు కాంట్రడిక్ట్ చేయాలనుకుంటున్నారా ప్రజలకు? అందులో మేము నిన్న ఒక వీడియో చేసినాం. అసలు రేషన్ కార్డు లేనివాడు ఎట్ట అప్లై చేసుకోవాలి? వాడు పెళ్ళి 5-6 ఏళ్ళు అయింది, వాడు రేషన్ కార్డు కావాలి, ఇల్లు కావాలి. అసలు రేషన్ కార్డే ఫస్ట్, ఆధార్ రేషన్ కార్డు ఉండాలి. ఎన్క్లోజర్స్లో రేషన్ కార్డు లేనివాడు ఎట్ట చేసుకోవాలి ఏంటి? మనం వాళ్ళకు ఒక అవగాహన కల్పిద్దాము. ఇలాంటివి ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని చెప్పాలి. కరువు, స్పందన కరువు, ఈ కరువు ఆ కరువు ఎందుక? ఇంకా ఇక్కడ రాజకీయాలు చేసేది బీఆర్ఎస్ వల్ల కాదు, ఎవడైనా ఇలాంటివి చేయదు. ఇలాంటి ఒక స్కీమ్ వచ్చినప్పుడు అందులో ఉన్న తప్పులను చేసి అప్లై చేసుకునే క్రమంలో వచ్చేటటువంటి ఇబ్బందుల పైన, టెక్నికల్ ఇష్యూస్ పైన మాట్లాడాలి. కానీ ఇలాంటివి కూడా ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్ళినట్లయితే ఇక మళ్ళీ రాజకీయ వేడి మొదలైంది. నిన్న మొన్నటి దాకా అసెంబ్లీ ఎన్నికలకు సందడి నెలకొనగా తిరిగి ఎంపీ ఎన్నికల వేడి
రాజుకుంది. ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయగా గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు తలమునకలవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల టికెట్లు రాకముందు కుల సమీకరణ నేపథ్యంలో మరికొందరికి ఆశాభంగం కలిగింది. అయితే ఎంపీ ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఇది నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ ఎన్నిక. నల్లగొండ జిల్లా కసరత్తు ప్రారంభించిన ఎంపీ లక్ష్మణ్ రేసు గుర్రాల వివరాలు సేకరిస్తున్న కాంగ్రెస్ 12న భువనగిరి, 16న నల్లగొండ నేతలతో బీఆర్ఎస్ భేటీ రంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావులు. ఎంపీ ఎన్నికల సమరం కోసం సన్నాహాలు. ఇక నల్లగొండకు అమిత్ రెడ్డి, శానంపూడి పేర్లు. ఈ రేసు గుర్రాల వివరాలు సేకరిస్తున్న కాంగ్రెస్ 12న భువనగిరి, 16న నల్లగొండ జిల్లా నేతలతో బీఆర్ఎస్ భేటీ. నల్లగొండలో కసరత్తు ప్రారంభించిన బీజేపీ. ఇక ఈ ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి. ఎంపీ ఎన్నికలు అనేటటువంటి ఇక ప్రారంభం అవుతున్నాయి. మార్చి 18 వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు. ఇక ఇక్కడ నల్లగొండ వాటిళ్లలో ఉన్న నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ఉమ్మడి నియోజకవర్గాలకు సంబంధించిన పట్టభద్రులతో కూడా వచ్చింది. ఆ వార్త కూడా ఇక చూడబోదాం. అయితే ఈ ఎంపీ ఎన్నికలు ఏంటంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళు కేసీఆర్ ఒకటే చేసిండు, మాకు 3వసారి హ్యాట్రిక్ వస్తుంది, మేము చెప్పిన వాళ్ళనే మేము కుక్కని నిలబెట్టినా గెలుచుద్ది, కేసీఆర్ కుక్కని నిలబెట్టినా గెలుచుద్ది అనేటటువంటి ఒక ధీమాతోటి పోయిండు. అప్పుడు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలు మాకు ఎంపీ వస్తుందని వాళ్ళు కూడా మేము ఢిల్లీ స్థాయిలో చేస్తాం, మేము వ్యాపారాలు చేసుకోవచ్చు అని ఆశలు ఎన్నో కలలు కన్నారు. కానీ వాళ్ళ ఆశలన్నీ తలక్రిందులు అయిపోయినాయి. ఇక ఇప్పుడు నల్లగొండ అనేటటువంటిది ఇవాళ కాంగ్రెస్ అడ్డగా మారింది. 12 11 కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు వాళ్ళు అసలు మాకు బీఆర్ఎస్కు అభ్యర్థులు ఎవరు, ఏం చేయాలి, కాంగ్రెస్కు ధీటిగా మేము నిలబెట్టగలుగుతామా, మనకు ఎమ్మెల్యేలు లేరు, కింది స్థాయి క్యాడర్ వెళ్ళిపోతుంది, వీళ్ళు ప్రజాపాలనని ప్రజలకు ముందుకు వస్తుర్రు, ఇప్పుడు ఏం చేయాలనేటువంటి కసరత్తు చేస్తుర్రు. నల్లగొండలో ఇంకా కాంగ్రెస్ పరిస్థితికి వస్తే కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే ఒక స్ట్రాటజీ, అసలు బీఆర్ఎస్ వాళ్ళని ఢిల్లీకి అడుగు వేయనియొద్దు, ఢిల్లీలో ఉంచొద్దు, వాళ్ళని ఇక్కడనే కట్టడి చేయాలి, ఇక్కడనే కట్టడి చేసి ఈ బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి కాళేశ్వరంలో నిమజ్జనం చేయాలి. అప్పుడు ఇక మనం చూసుకుందాం, ఇక రాష్ట్రాన్ని మనం దున్నుకుందాం, ఇక ఈ కాళేశ్వరంలో ఈ బీఆర్ఎస్ని విరగడ చేసేస్తే అయిపోతుంది అనేటటువంటిది వాళ్ళ స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ఢిల్లీకి వాళ్ళు పోతే లాబింగ్ చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటటువంటిది ఇక్కడ ప్రజలలో ఎక్కువ పోయింది కాబట్టి వాళ్ళు బీజేపీ తోటి అక్కడ ఉండి రాజకీయం చేసి ఇక్కడ వీళ్ళు చేసినటువంటి అవినీతికి అడ్డుపడతారనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు స్ట్రాటజీ చేస్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళు ఏంటంటే బీజేపీకి కూడా నల్లగొండ టౌన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గతంలో ఎమ్మెల్సీలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి, అతనికి కూడా నిలబెడితే మనం నల్లగొండలో ఏమన్నా చూసుకోవచ్చా, మన ఓట్లు ఎన్ని పెరుగుతాయి, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం ఏం చేయొచ్చటువంటి ఆలోచన కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటిది. ఇక బకాయి పంచాయతీ జిల్లాలో విద్యుత్ బకాయిలు 28.55 కోట్లు. 2018 నుంచి బిల్లులు చెల్లించని పంచాయతీలు, ఒక్కో పంచాయతీలో 2 నుంచి 6 లక్షల వరకు బకాయిలు నోటీసులతో సరిపుచ్చుకున్న అధికారులు. కొత్త పాలకులకు బకాయిల తలనొప్పి. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినా కానీ వీళ్ళు కట్టలేదంట. కొత్త పాలకులకు ఇబ్బందే. బకాయిల వసూళ్లకు కృషి చేస్తాం. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తాం. సర్పంచులు, మండల స్థాయి అధికారులకు జిల్లాలు చెల్లింపులపైన అవగాహన కల్పిస్తాం. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని వివరిస్తాము. అన్ని పంచాయతీల్లో బిల్లుల వసూలుకు కృషి చేస్తామని సతీష్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇలా జరిగింది ఏంటంటే అసలు గ్రామ పంచాయతీకి నిధులు ఎట్లా వస్తాయంటే ఒక్క వ్యక్తికి గ్రామ పంచాయతీలో ఓటరుకు ఉన్నటువంటి చిన్న చిత్క ఎవరనేది చూడరు. వాళ్ళకు కావాల్సినటువంటి ఈ విద్యుత్, వాటరు, వీటన్నిటికి సంబంధించినటువంటి డ్రైనేజ్ కాలేజీల శుభ్రత, బ్లీచింగ్ పౌడరు ఇవన్నీ చల్లడం కొరకు ఒక వ్యక్తికి 139 రూపాయలు ప్రతి నెల వస్తాయి. దాంతోపాటు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, హరితహారం నుంచి నిధులు వస్తాయి, ఎంజీఎన్ఆర్ఐ నిధులు వస్తాయి, ఈ అన్ని నిధులు వస్తాయి. వీటన్నిటిని 4 అకౌంట్ల ద్వారా వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ఎంజీఎన్ఆర్ఐ అకౌంట్ ఒకటి, గ్రామ పంచాయతీ అకౌంట్ ఒకటి, పోస్టల్ అకౌంట్ ఒకటి, ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి నిధులకు ఒక అకౌంట్ ఉంటుంది. ఈ అకౌంట్ల ద్వారా గ్రామ పంచాయతీ నిధులను ఆపరేట్ చేస్తారు. అయితే ఇక్కడ జరిగింది ఏంది అంటే
మనకు ఎప్పుడైనా డీ లిస్ట్ అనేది ప్రతి నెల అయిపోగానే వస్తుంది. గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లకు సంబంధించినటువంటి అక్కడ మోటార్లు ఉంటే మోటార్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉండడంతో అన్ని గ్రామ పంచాయతీల్లో దాదాపుగా బీఆర్ఎస్ వాళ్ళ సర్పంచులుగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన బీఆర్ఎస్కి పోయారు, వేరే పార్టీలో పోయినా కానీ అక్కడికే పోయారు. మాకు ఏమన్నా అంటే మాకు నిధులు వస్తాయి, మేము అభివృద్ధి చేస్తామని పోయారు. వీళ్ళు చేసింది ఏముందయ్యా అంటే ఒక్క ట్రీకి హరితహారం కింద వచ్చే ఒక చెట్టుకు ట్రీ గార్డుకు 180 రూపాయలు వస్తాయి. ఈ విధంగా వచ్చిన డబ్బులన్నింటినీ వాళ్ళు జోబులలో వేసుకొని విద్యుత్ శాఖ కట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రులు ఎవరయ్యా అంటే జగదీశ్వర్ రెడ్డి 10 ఏళ్ళ నుండి ఆయన అన్నదండలు చూసుకొని ఇలా రావాల్సినటువంటి డబ్బులు గ్రామ పంచాయతీ నుండి విద్యుత్ శాఖ కట్టవలసినటువంటి డబ్బులు కట్టకుండా ఈ రకంగా సర్పంచులకి ఒక రకమైనటువంటి అవినీతిని నేర్పినటువంటి వాళ్ళు ఈ డబ్బులకు షార్ట్ ఫాల్ ఉన్నటువంటి డబ్బులను వసూలు చేసుకోవడానికి వీళ్ళు ఎస్సీలకు 101 యూనిట్లు ఫ్రీ అని చెప్పేసి ఆ రోజు ఫ్రీ కరెంట్ అని చెప్పినటువంటి వాళ్ళు ఎస్సీల నుంచి ఫ్రీ కరెంటు నుంచి తప్పించుకోవడానికి ఎస్సీల నుండి వాళ్ళు ఆ రోజు కరెంటు బిల్లులు 10 ఏళ్ళు ఎస్సీల నుంచి కట్టించుకున్నారు. ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూడండి. వాళ్ళకు 50-60 యూనిట్లు వచ్చినా కానీ ఎస్సీల నుంచి కట్టించుకున్నటువంటిది ఈవెన్ 12 యూనిట్లు వచ్చినా కానీ కరెంటు బిల్లులు కట్టుకున్నారు. వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సర్పంచులకు మేలు చేయడానికి ఎస్సీలను ఎస్టీల నుంచి ముక్కుపిండి కట్టించుకున్నటువంటి వాళ్ళు దీనిని వీళ్ళు గ్రహించి ఈ కాంగ్రెస్ వాళ్ళు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి అంశము అది ఇప్పుడు మీ 6 గ్యారంటీలలో కూడా ఉన్నది. ఇలాంటి దానిని వాళ్ళు ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పుడు మీరు ఖర్చు పెట్టినప్పుడు తప్పకుండా విద్యుత్తును మీరు ఖర్చు చేసుకున్నప్పుడు వాడుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బిల్లులు బకాయిలను చేయాలి. అయ్యా ఈరోజు మీ సర్పంచులకు ఇక అయింది, కాంగ్రెస్ వచ్చింది, మేము ఉరుకుతామని ఒక్కొక్క ఆయన ఇప్పుడే తెల్ల కద్దరు బట్టలు కుట్టించుకొని గంజేసుకొని ఐరన్ చేయించుకొని పెట్టుకున్నారు. ఇక నేను రేపు సర్పంచ్ వేసుకోవడానికి మీరు సర్పంచ్కి వచ్చిన అంత మీకేం ఈజీ లేదు. గ్రౌండ్ స్థాయిలో మీ గ్రామాలలో బకాయిలు బోలెడన్ని ఉన్నాయి. ఇవే కావు చాలా బిల్లులు ఉన్నాయి. వీటన్నిటిని మీరు ప్రభుత్వాన్ని చెల్లించాలి. కొద్దిగా ఆలోచించరి. మీకు ఏం ఆలోచన చేయమని చెప్తున్నాం అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 2000 ఓట్లు ఉన్నాడు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎన్నికలలో ఖర్చు చేసిరు. ఈసారి అట్లా ఖర్చు చేయకరి. మీ శాతనైతే పోరి కాలు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు, ప్రజలకు మీ సేవ చేస్తామని అడగండి, ఓట్లు వేయించుకోండి, గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయండి. 40 లక్షలు ఇచ్చినోని నువ్వేం గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో నాయన, నీ జోబులు నింపుకుంటావు. ప్రజలు మీరన్నా బుద్ధి తెచ్చుకోరి, ఓటు నమ్ముకోకరి. ఎమ్మెల్యే ఓట్లు ఎప్పుడన్నా ఓటు అమ్ముకున్నారు, గ్రామ పంచాయతీలో మీరు ఓట్లు అమ్ముకుంటే వాడు ఏం చేయలేడు. వాడు సంపాదించి వాడు పెట్టిన 40 లక్షలు లక్షకు 2 రూపాయల మిత్తి లెక్కన వేసుకున్న 1 లక్షకు 2000, 40 లక్షలు అంటే 80,000 వడ్డీ అవుతుంది. వాడు ఏం చేస్తాడు? ఓటు నమ్ముకోకరి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరి, ఎన్నికలలో ఖర్చు చేయకరి. దాడులకు పాల్పడితే సహించేది లేదు. ఇదే వార్త. ప్రజాపాలనకు అపూర్వ స్పందన ఆర్వీ కరణ్. ఇంతకుముందు నమస్తే తెలంగాణలోనేమో స్పందన కరువు అన్నాడు, వీళ్ళనేమో ఆంధ్రజ్యోతిలోనేమో అపూర్వ స్పందన అన్నాడు, ఈనాళ్ళనేమో చాలా విశేష స్పందన అన్నాడు. ఇక్కడ యాడ్జెక్టివ్లు అన్నీ మారినాయి. స్పందన కరువు, అపూర్వ స్పందన, విశేష స్పందన. ఇక ఎన్నికల ఖర్చు వివరాలను అందజేయాలి కలెక్టర్. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకట్రావు సాధారణ ఎన్నికల్లో ఖర్చు వివరాలను అభ్యర్థులు నిర్దేశిత సమయానికి అందజేయాలని కలెక్టర్ వెంకట్రావు కోరడం జరిగింది. ఇది సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఎవరైతే పోటీ చేసిర్రో వాళ్లకు తరపున ఉన్నటువంటి ఏజెంట్లు, ఎన్నికల ఏజెంట్ వాళ్ళందరికీ కూడా గత 3-4 రోజులుగా చెప్పడం జరుగుతుంది. కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మీరు ఎంత ఖర్చు పెట్టిరో పెట్టండి, చేయండి. మీరు ఒక ఇంటికి కిరాణం కావాలంటే పోయి కొనుక్కొచ్చుకుంటారు. మీ కాడ ఎంత అయిందో బిల్లు ఉంటుంది కదా, మరి పెట్టొచ్చు కదా. ఎన్నికలు అయిపోయి కూడా నెల అవుతుంది. అయ్యా మీరు ఇంకా కలెక్టర్ గారు వీళ్ళకి టైం ఇవ్వకండి. ఎవడైతే సబ్మిట్ చేయరో వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి, వాళ్ళ పైన 5 సంవత్సరాలు వేటు వేయండి. గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీలు చేసినటువంటి వాళ్ళు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులను వాళ్ళకి అందించకపోతే వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటివి చేస్తేనే వాళ్ళు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖర్చులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా ఉంటుంది. ఇంకా సాక్షి పేపర్లోకి వెళ్ళిపోతే ఒక్కటి పూర్తి కాలేదు. కొనసాగుతున్న ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ పనులు శంకుస్థాపనలే తప్ప పనులు ఎక్కడివి అక్కడే. ముందుకు కదలని ఎత్తిపోతల రిజర్వాయర్ల నిర్మాణము, పరిహారం కోసం నిర్వాసితుల ఎదురుచూపులు. 2023లో సాగునీటి ప్రాజెక్టులపై నీలి మేఘాలు. ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందనంలో మారింది. 2023 సంవత్సరంలో ప్రాజెక్టుల్లో పెద్దగా పురోగతి లేకపోవడం అయింది.
ప్రధానమైన ఎస్ఎల్బీసీ టన్నెలు, నెల్లికల్ తదితర ప్రాజెక్టులు పెండింగ్లో పడ్డాయి. డిండికి నీటిని ఎక్కడి నుంచి తెస్తారన్న విషయాన్ని గత ప్రభుత్వం తేల్చలేకపోయింది. దానికి అనుసంధానంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల పనులు ఆగిపోయినాయి. నష్టపరిహారం కోసము రైతులు ఎదురుచూస్తున్నారు. నడిగూడెం సమీపంలో మూతపడిన L34 ఎత్తిపోతల పథకం ముందుకు సాగని ఎస్ఎల్బీసీ సొరంగం. ఇది ఇంకా ఇక్కడ నీటి కేటాయింపును పట్టించుకొని ప్రభుత్వం లిఫ్టులో కానరాని కదలిక. ఇక నల్లగొండ జిల్లా అంటేనే ఇక్కడ ఏంటంటే మనకు ఇది ఎత్తు ప్రాంతంగా ఉన్నటువంటిది. దీన్ని సస్యశ్యామలం చేయాలని ఆ రోజు ఎస్ఎల్బీసీ అనేది గత ప్రభుత్వాలు ప్రారంభించడం జరిగింది. రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే జర్మన్ టెక్నాలజీ నుండి తెచ్చి మనకు మహబూబ్ నగర్ జిల్లా మన్నవరపల్లి నుంచి సొరంగం చేస్తుంటే అల్లా ప్రాజెక్టులోకి ఒక మిషన్ కూడా ఇరుక్కుపోయింది. దాన్ని తేలేకపోయారు. దాన్ని తేవడం కన్నా దాన్ని తీయడం కన్నా కొత్త తేవడం మంచిది అనేటటువంటిది ఉన్నది. ఎస్ఎల్బీసీ ఒక దశాబ్దాల కాలంగా అట్టనే ఉండిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు భూమి సేకరించినటువంటి వాళ్ళకు కూడా భూమి ఇవ్వలేదు. మరీ ప్రధానంగా నల్లగొండ జిల్లాకు ఉన్నటువంటిది ఒక డిండి ప్రాజెక్టు. ఆ డిండి ప్రాజెక్టు నింపుతామని చెప్పారు. డిండి ప్రాజెక్టు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలే, కానీ డిండి ప్రాజెక్టు నిండితే ఇంకెక్కడెక్కడ నీళ్ళు పోతాయి అనేటటువంటి దానితోటి వాళ్ళకు అక్కడక్కడ రిజర్వాయర్లు కడుతున్నారు. డిండికి నీళ్ళు తేవడం ఇంకా క్లారిటీ రాలే, కానీ రిజర్వాయర్లు కడుతున్నారు. దీన్ని కూడా క్లారిటీ తీసుకొని రావాలి. ఇక ఇట్లా డబ్బులు వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తొందరగా రైతులకు మీరు చేస్తున్నట్టు దానివల్ల భూములకు రేట్లు పెరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ కాస్టులు పెరుగుతున్నాయి. లాస్ట్కి వచ్చేసరికి రైతుకి ఏం మిగలదో అప్పులు చేసి కొనుక్కుంటే. ఎమ్మెల్సీ ఓటర్ జాబితా షెడ్యూల్ విడుదల. ఇక ఇక్కడ ఉన్నటువంటి అంశం ఇది ఒకటే ఏంటంటే ఓటర్ నమోదుకు ఫిబ్రవరి సిద్ధం. ఫిబ్రవరి 6వ తేదీ వరకు గడువు. ఏప్రిల్ 4వ తేదీన తుది జాబితా ప్రకటన. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ జాబితా తయారీ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంది జనవరి ఈ నెల ఈ డిసెంబర్ 30 నుంచి ఓటర్ జాబితాకు వీళ్ళు అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది, అలో చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 6వ తేదీన ఒక మొదటి లిస్టును చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 24న తుది జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. అయితే మార్చి 14వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలు సేకరిస్తారు. ఇది ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఈ నెల 30 నుంచి అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 6న ఫస్ట్ లిస్టు, ఫిబ్రవరి 24న సెకండ్ లిస్టు, మార్చి 24 వరకు మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలి. ఇక్కడే పల్లరాజేశ్వర రెడ్డి గతంలో ఇది ఒక పెద్ద రాష్ట్రాన్ని కాదు దేశాన్ని అతలకుతలం చేసినటువంటి నియోజకవర్గం. ఆ రోజు తీన్మార్ మల్లన్నకి ఈరోజు ఉన్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు లేవు. ఆ రోజు ఆయన అంగిలాగు సిద్ధాంతం రావడంతో మాలాంటి వాళ్ళు జిల్లా బాధ్యతలు ఇప్పుడు మా శ్రీకాంత్ రెడ్డి మేము అందరం కలిసి చేసినాం. అందరు కూడా మీరు మీతోటి ఏమవుతారో కోన్ కిస్కగాళ్ళతో అన్నప్పుడు 4 రోజులు ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఏమవుతుందన్నంత ఉత్కంఠకు తీసుకొని పోయి చేసినటువంటిది అక్కడ తీన్మార్ మల్లన్న గెలుపంచులకు పోయినటువంటి ఇది జరిగింది. ఆయన ఎవరి మీద పోటీ చేసిందంటే పల్ల రాజశేఖర రెడ్డి మీద. అయాల అంగీలాగుకు 100 కోట్లకు మధ్య పోటీ అనే ప్రచారంతో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఇవాళ పల్ల రాజశేఖర రెడ్డి ఆయన ఎమ్మెల్సీ గెలిచినాక ఒక యూనివర్సిటీ తెచ్చుకోవడం జరిగింది. ఆయన లబ్ధి పొందడం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. ఆ సీటు ఖాళీ అయింది. ఆ సీటు ఖాళీ కావడంతో ఆ రోజు తీన్మార్ మల్లన్నతోటి తిరిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఆయన అరాచకాలకు దూరమైనటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నికల ప్రచార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత తీన్మార్ మల్లన్న టీంలో పనిచేసినటువంటి వాళ్ళే ఈరోజు ఒక 10 మందిగా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తారనేటువంటిది వినిపిస్తున్నటువంటి గుసగుసలు. ఈరోజు మరి తీన్మార్ మల్లన్న అక్కడి నుంచే పోటీ చేస్తాడా, మరి ఆయన అంతటి బలాన్ని ప్రదర్శిస్తాడా, మరి ఈసారి పోటీ చేస్తే నా ఇజ్జత్ పోతుంది అనుకుంటాడా, ఏమవుతుందో చూడాల్సినటువంటిది వేచి చూడాలి. మరి ఆయనకు కాంగ్రెస్ అన్న ఈసారి టికెట్ ఇస్తుందా? అక్కడి నుంచే గతంలో కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నటువంటి ఫ్యాకల్టీలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటారు అనేటువంటిది ఉన్నది. దాని తర్వాత ఈ కాంగ్రెస్ నుంచి నిరుద్యోగుల పక్షాన పోరాడినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము గెలుపొందుతాం, మేము నిత్యము గత సంవత్సరం నుంచి మేము నిరుద్యోగుల తరఫున ఇక చూడాలి. ఇక కాంగ్రెస్ నుంచి ఇక నిరుద్యోగుల పక్షాన గత సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ చేతుల నుంచి డబ్బులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ నిరుద్యోగులను గెలిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాడినటువంటి ఫ్యాకల్టీలు ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న మరి ఈసారి పోటీ చేస్తాడా, మరి తప్పించుకుంటాడా, మరి ఈసారి నాకంతా మరి పోటీ చేసి మళ్ళీ ఓడిపోయి మరీ దారుణంగా ఓడిపోతే ఇజ్జత్ పోతుంది అనుకుంటాడా, లేకుంటే ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తాను ముందుకు వస్తాడా? మరి ఆయన టీం సభ్యులే ఆయనతోటి పోటీ చేసి ఆయన పోటీకి సహకరించినటువంటి వాళ్ళు ఈరోజు పోటీలో ఉండబోతున్నారు డజన్ల కొద్దీ. మరి ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారో, ఈ సీటు ఎవరు కైవాసం అవుతుందో చూడాలి.
సాంకేతిక పరిజ్ఞానం పెంచేలా ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు విద్యార్థుల సంఖ్యను బట్టి మంజూరు చేయాలి. ఎంఆర్సి కార్యాలయాలకు కూడా త్వరలోనే అమర్చేందుకు విద్యాశాఖ సన్నాహాలు. బోధకుల నియామకంపై సందిగ్ధం. పెన్బాడు ఎంఆర్సీకి చెందిన కంప్యూటర్లు పరిశీలిస్తున్న అధికారులు. ఈ ఎంఆర్సీకి వచ్చిన కంప్యూటర్లు వాటిని అధికారులు చేస్తున్నారు. కంప్యూటర్ విద్య బోధించేవారు లేక మూలకు. ఇంకా ఈ వార్తలు ఏంటంటే మొన్న కూడా చూసినాం మనం. ఒక్కొక్కటి గత ఈ సంవత్సరం మన ఊరు మనబడితోటి మంచి డిజిటల్ బోర్డులను తీసుకొచ్చింది. ఒక్క డిజిటల్ బోర్డు కాస్ట్ 5 లక్షలు పెట్టి పెద్ద డిజిటల్ బోర్డులు ఒక 150 ఇంచులు అంత పెద్దవి తీసుకొచ్చారు. కానీ ఆ టీచర్లకు మాత్రం అసలు డిజిటల్ బోర్డుని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలనేటువంటిది తెలియదు. అవి అక్కడనే ఉన్నాయి. మేము మొన్న ఇక్కడ సూర్యాపేటలో ఉన్నటువంటి కొన్ని పాఠశాలలకు పోతే వాళ్ళు వాడక అట్లా చేస్తే ఎలకలు వచ్చి వాటి వైర్లను కూడా కొట్టివేయడం జరిగింది. ఇక్కడున్న టీచర్లకు ఎవరికి కూడా అంత సాంకేతిక నైపుణ్యత లేదు. కొత్త టీచర్లను అపాయింట్ చేయాలి. డిజిటల్ టెక్నాలజీని టీచర్లకు కూడా రెమిడియల్ కోర్సులు పెట్టాలి. వాళ్ళు ఎప్పటికీ నేర్చుకునేటట్టు చేసి ఈ టెక్నాలజీతోటే ఇప్పుడు అన్ని యానిమేటెడ్ వీడియోలు వచ్చినాయి. ఈరోజు పాఠశాలకు పోకుండా కూడా చదువుకోవాలని ఒక కృతనిశ్చయంతో ఉండి తన భవిష్యత్తుని మార్చుకోవాలనుకునేటటువంటి అభ్యర్థికి, ఒక స్టూడెంట్కు హై స్కూల్ నుంచే అసలు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా చదువుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి ఒక తృష్ణను విద్యార్థికి కలిగించాలి. మేము కూడా టెక్నాలజీని పుణికిపుచ్చుకొని విద్యార్థులకు మంచిగా చెప్తాం. ఎప్పటికీ మాన్యువల్ అయినా టెక్స్ట్ బుక్లు కూడా లేట్ అవుతున్నాయి. వాటిల్లో పీడిఎఫ్లు ఉంటాయి. వాటి ఆధారంగా టెక్స్ట్ బుక్లు సెప్టెంబర్ వరకు రాకుండా మా విద్యార్థుల్ని జూలైలోనే సిలబస్ కంప్లీట్ చేపిస్తాం. ఒక మంచి యానిమేటెడ్ వీడియో ఉంటే అభ్యర్థికి ఎలా ఉంటుందంటే స్టూడెంట్కు ఒక ఫోటోగ్రఫిక్ మెమొరీ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఆ ఫోటోలలో చూపిస్తే 3D యానిమేటెడ్ చూపిస్తే స్టూడెంట్ చదువుకోవాలనే ఆశ కలుగుద్ది. ఈరోజు విద్యార్థులందరూ కూడా 3D యానిమేటెడ్కు అలవాటు పడి గేమ్లు ఆడుతున్నారు. కాబట్టి ఇలాంటి సాంకేతికత ఉపాధ్యాయులు పుణికిపుచ్చుకోవాలని అప్పుడే మేలు జరుగుద్ది. ఇక జాతకాల తారుమారు. ఇక ఈనాడు పేపర్లోకి వెళ్దాం. ప్రజా తీర్పు జోరు, జాతకాలు తారుమారు, ఎన్నికల సందడి, మారిన రాజకీయ ముఖ చిత్రం, వరించిన పదవులు. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడగా అంతకు ముందు నుంచే ఉమ్మడి జిల్లాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ మొదలు ఎన్నికలు ముగిసే నవంబర్ చివరి వరకు ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపించింది. బారాస, కాంగ్రెస్, భాజపా తరఫున ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, కర్ణాటకం ఇక వీళ్ళందరూ వచ్చారు. ఇవన్నీ చేసిర్రు, ప్రచారాలు చేసిర్రు. వాటి గురించే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే తీర్పు మారింది, జాతకాలు మారినాయి. ఈ ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో పలు సంఘటనలు ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇలా ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూడాలి. ఈ బీఆర్ఎస్ నాయకులు ఇంకా తారుమారైన అని ఎందుకు చెప్తున్నారంటే జాతకాలు తారుమారు అనేది మనం చూసినాం. నిన్న ల్యాండ్ క్రూజర్లు తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పక్కా అధికారం మాకే అని తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నారు. ఒక్క ల్యాండ్ క్రూజర్ 2.5 కోట్లు మినిమం బేసిక్ ఫీచర్స్తో ఉన్నది. హై-ఎండ్ ఫీచర్స్ ఉంటే ఎంత ఉంటుందో దానికి ఉన్నటువంటిది ఏంటంటే నువ్వు కాలుతోటి ఇట్లా తన్నినా కానీ డోర్లు షట్ డౌన్ అవుతాయి. నువ్వు దాంట్లో నీకు ఎక్కడ పోయినా ఏ మాత్రం ఏదైనా కానీ బెలూన్స్ ఎమ్మటే మనకు సెక్యూరిటీగా ఓపెన్ అవుతాయి. యాక్సిడెంట్ అయినా ఏదన్నా అయినా కానీ దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ చాలా బ్రహ్మాండమైనటువంటి ఫీచర్స్. అలాంటి వాటిని తీసుకొచ్చుకొని వీళ్ళు దాంట్లో చూస్తే మనకు ఒక వుడెన్ తోటి ఇల్లుని ఏ విధంగా ఇంటీరియర్ చేస్తామో ఆ విధంగా వుడెన్ తోటి లోపల ఇంటీరియర్ డిజైన్స్ అవన్నీ ఉన్నటువంటిది. కాబట్టి వాటి ల్యాండ్ క్రూజర్లను పెట్టుకున్నారు. అదొక్కటే కాదు, దీని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాము. ఇంకా హెలికాప్టర్లు కొన్నారంట వీళ్ళు కలెక్టరేట్లు ఇవన్నీ ఇవన్నీ మా సొంత బంగ్లాలు, మా ఇండ్లు అనేటటువంటిది ఉన్నది. వీళ్ళు ఎంత బెదిరింపులకు బరితెగించారంటే నల్లగొండ ఎమ్మెల్యేనే ఆయన కారును కొంత అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లంతో ఒక షోరూమ్కు పంపిస్తే అది లేదు మా దగ్గర పనిముట్టు తెప్పిస్తావు ఇంటికి తీసుకోపో అంటే అరే నా కారునే నువ్వు వెనక్కి పంపిస్తామని బెదిరించినటువంటి సంఘటనలు చూసినాం. వీళ్ళు గ్రామ పంచాయతీలను అయితే ప్రతిదీ రైతు వేదికలను వాళ్ళ తాగుడు అడ్డాలుగా అన్నిటిని మా సొంత ఇల్లు, మా సొంత ఆస్తి, తెలంగాణ అంటేనే మా అడ్డ, మా గడ్డ, మేము చెప్తే ఏది మీ శ్వాసిస్తున్నాము, మేము చెప్తేనే వాళ్ళు శ్వాస తీసుకోవాలి తెలంగాణ ప్రజలు అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి ఒక స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఓడిపోయినవంటే ఇది గెలుపా, ఓటమా, కళ, నిజమా, ఏమన్నా జరిగినాయా, లాస్ట్కి వీళ్ళు ఎవడన్నా వచ్చి ఏమన్నా తాయతులు మార్చినట్టు వాళ్ళన్నా అల్లకు దబ్బర అనేటువంటిది ఓడన్నా తిప్పిండా అనేటటువంటి దాంతో ఉన్నారు. లాస్ట్కి కూడా వీళ్ళు కేటీఆర్ కూడా గన్ను పెట్టి చేసినటువంటిది ఉన్నది. ఈ గెలుపు ఓటంలో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నటువంటిది ఇదే ఇక్కడ ఉన్నటువంటి వార్త. ఇక ఏం లేదు.
ఇక్కడ ఇక అంతా ఇక దీని గురించే ఇక అధికారులకు అందిస్తూ ఆశలు నింపుతూ ఇక ప్రజాపాలనకు సంబంధించినటువంటివి అర్జీలు, ప్రజాపాలనకు విశేష స్పందన, ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించండి కలెక్టర్, ఇంకా ఇదంతా ఇదే వార్తలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజలకు వస్తున్నటువంటి అంశాలు డౌట్లు చాలా ఉన్నాయి. దీంట్లో రేషన్ కార్డు లేనోడు రేషన్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు ఎన్క్లోజర్ రేషన్ కార్డు అట్ట పెట్టుకుంటాడు. ఒక ముసలామె ఉంది, ఆ ఇప్పుడు ఈడ ఆలోచన చేయాలి. ఒక ముసలామె ఉంది, ఆ ముసలామెకు పింఛన్ కావాలి, ఇంట్లోనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు కొడుకుకు కూడా, ఇప్పుడు కొడుకు చనిపోయింది అనుకుందాం, భార్యకు వితంతు పింఛన్, కొడుకు పింఛన్ కావాలి, ముసలామెకు పింఛన్ కావాలి. మరి పింఛన్ అన్నప్పుడు ఒకటే టిక్ చేస్తారు. ఆ ముసలానికి కొడుకులు లేరు, ఒకటే కొడుకుంటే కొన్ని కొడుకు కాడు ఉంటారు, ఒక కొడుకు కాలం చేసింది అనుకుందాం. కాలం చేస్తే కోడలికి పింఛన్ రావాలి, ముసలానికి పింఛన్ రావాలి. మరి పింఛన్ అన్న కాడు ఇద్దరికి టిక్ చేస్తారా? ఒక్కళ్ళే టిక్ చేస్తారుగా. ముసలాన్ని మరి సపరేట్ హౌస్ హోల్డ్గా క్రియేట్ చేస్తారా? ఎట్లా చేస్తారు? ఇలా ఆల్రెడీ రైతు బంధు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. రైతు బంధు తీసుకునేటోళ్ళు మరి రైతు బంధు కాడ మళ్ళీ టిక్ చేయాలన్నా, ఆల్రెడీ మాకు వస్తుంది కానీ వదిలిపెట్టాలన్నా. ఇప్పుడు ముసలాళ్ళు మళ్ళీ మీరు పింఛన్ ఆల్రెడీ పింఛన్ హోల్డర్లు ఉంటే మళ్ళీ పింఛన్ కార్డు టిక్ చేయొద్దు అంటున్నారు. మరి అదే పింఛన్ కార్డు టిక్ చేయొద్దు అన్నప్పుడు అదే రైతు బంధు తీసుకునేటోడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా ఉన్నాడు, మళ్ళీ దేన్ని టిక్ చేయాలి? ఇలాంటి గందరగోళాలను చేయడానికి అన్ని పార్టీలు సహకరించాలి, ఎడ్యుకేట్ చేయాలి. కానీ మీరు దీన్ని రాజకీయం చేయొద్దు. ఏదైనా ఏ పార్టీ అయినా ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకు ఒక మంచి చేయడానికి సదుద్దేశంతో వచ్చినటువంటి ఏ స్కీమ్నైనా ఎవరైనా రాజకీయం చేయొద్దు. దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని ప్రజలకు ఎడ్యుకేట్ చేసి వాళ్ళని అవేర్ చేయాలని మీ 7200 వేదికగా ఈ రాజకీయ పార్టీలకు అన్నిటికి కూడా సూచన చేయడం జరుగుతుంది.